మన కార్యకర్తల్ని రోడ్ల మీద పడేసి ఆ పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన జనం మీద ఏదో ప్రేమ వలకపోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా మంద మన వాళ్ళ మీద పడుతుంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. లేదా ఈ రౌడీ రాజ్యంలో ఉండటం కొంతమందికి ప్రాబ్లం అయితే గనుక ఈరోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. కనుక ఆంధ్ర విడిచి రండి బయటికి, వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఏంటి బాబన్నా ఇంకోసారి టైం వచ్చినప్పుడు చూసుకుందాం. చూపించిన మూడు పాడు చేయకు నీ తల్లి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి మరి మా ఎదవకి వచ్చిందేమో జబ్బు ఎదవా చదవాలి కదా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. గుండాలు రౌడీలు మొత్తం ఏం జరిగిందో దేవుడికి తెలుసు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఇస్తాడు. బుల్లమ్మకు నేనంటే చాలా ఇదంటే ఇది. ఈ ట్రోలింగ్లు వెక్కిరింతల గురించి భయపడుతూ కూర్చుంటే కుదరదు జగనన్న. నమస్కారం చేసుకో. గుండె గీచుకుంటారు, మీసం గీచుకుంటారు, ఎప్పుడు తీసుకుంటారు అంటే కూడా మీ మీద బాగా ట్రోలింగ్ జరుగుతుంది. ఏమంటారు సార్? ఇప్పుడు గుండు గీచుకుంటారని చెప్పలేదు కానీ మీసం చూసారా సార్ డబుల్ యాక్షన్ అయితే తీర్చుకుంటానన్నాను, తప్పనిసరిగా తీర్చుకుంటాను. ఇవే తగ్గించుకుంటే మంచి. దర్శనాలకు మా విఐపీలో డైరెక్ట్ గా ఏమో మంత్రి ఫ్యామిలీకి ఎంత ఇటుకని ప్యాకేజ్ సంపాదించింది పాపం. కొడుకు 1.5 పైన పెట్టు కారు తీయించిందంటే యాడ్ నుంచి వచ్చింది. మనిషికి ₹1,00,000. ఇప్పుడు ఎవరు చూడలేదు కదా. ఓటమిని శిరస వహిస్తున్నాం. శాడిజం భరించలేకపోతున్నాం బ్రో. డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కూడా స్వాగతిస్తున్నాం. మండుతున్నట్టుంది. కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ మరొకసారి వారిని అందరినీ కూడా స్వాగతిస్తున్నాం. మనోడు అనుకున్నారు పకోడు వీడు.